వెల్కమ్ టు వివిబి9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు టైలరింగ్ వర్కర్స్ యూనియన్ చందర్లపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో చందర్లపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ టైలర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కుట్టు మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని కోరుతూ టైలరింగ్ వృత్తినే జీవనోపాధిగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పనిచేస్తున్నారు. చదువుకున్నా తగిన ఉపాధి దొరక్క ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ రంగం కుంటుపడింది. రెడీమేడ్ వస్త్రాల రాకతో పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం టైలరింగ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించింది. ప్రస్తుతం ఆ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించడం లేదు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వీరికి ఎంతో కొంత ఆసరాగా ఉన్న ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి టైలర్లు ఆదుకోవాలని కోరుతున్నాము. టైలరింగ్ షాపుల్లోనూ ఇళ్ల వద్ద టైలర్లుగా పనిచేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థుల యూనిఫామ్లను స్థానిక టైలర్లతోనే కుట్టించాలని, టైలరింగ్ షాపులకు కరెంటు బిల్లులు సబ్సిడీ ఇవ్వాలని, షాపులకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు చందర్లపాడు మండల కన్వీనర్ ఈదర కమల, చందర్లపాడు మండల టైలర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ కరీం, యూనియన్ కార్యదర్శి సాధనాల రాము, షేక్ మస్తాన్ వలి, రహమతుల్లా జానయ్య, రామారావు, బాషా, లాల్సా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు టైలర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా చెప్పటం అనేది జరిగింది. ప్రధానంగా టైలర్స్ అందరికి కూడా నేను మంచి క్వాలిటీ గల నాణ్యమైనటువంటి మిషన్లు ఫ్రీగా అందరికీ ఎవరైతే వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఉత్తీర్ణులు పొంది అట్లాగే ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ కానీ వాళ్ళు నేర్చుకొని వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను మన మిషన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు 2వ సంవత్సరం కావస్తూ ఉంది. ఆ హామీ అమలు కాలేదు. ఇటీవల కాలంలో ఒక పెద్ద సభ జరుగుతుంటే ఆ సభలో కూడా మళ్ళీ ప్రస్తావించారు. టైలర్లకి నేను మిషన్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. హామీని వెంటనే అమలు చేయమని చెప్పేసి మేము ఈరోజు టైలర్ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో టైలర్లకి కనీసం నిరుద్యోగ చేయూత కింద వాళ్ళకి టైలర్లకి 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి. అందువల్ల కనీసం 25,000 రూపాయలు ఇస్తే తప్ప ఈరోజు వాళ్ళ జీవనం గడిచే పరిస్థితి లేదు. అందుకని గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా చేయూత 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. చాలామంది పనులు లేక మొత్తం వాళ్ళు చేసే వృత్తి పక్కన పెట్టి వేరే పనులు చేసే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అందుకనే వాళ్ళకి ప్రభుత్వం తక్షణమే ఆ సాయం అందించాలని, అదేవిధంగా మిషన్లకు సంబంధించి మన ప్రభుత్వం వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఎట్టా ఉన్నాయో వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలు ఈరోజు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా అది మిషన్ కానీ ఏదన్నా తగిలి కుచ్చుకున్నా ఏదన్నా పని చేయని పరిస్థితి ఉంది. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు. ఆ 5 నెలల కాలం భవన నిర్మాణ కార్మికులకి ఎలా అయితే సంక్షేమ బోర్డులో వాళ్ళకి చేయూతగా భృతి ఇస్తున్నారో ఆ విధంగా వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భృతి ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పనిచేస్తున్నప్పుడు ఎవరైనా ప్రమాదశాతం మరణిస్తే వాళ్ళకి ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక రకాల పనిచేసే కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తిస్తుంది. వీళ్ళకు కూడా టైలర్లకి వర్తించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు వర్క్ సంబంధించి చాలామంది వర్క్ ఇందాకల విషయంలో చెప్పాను, వర్క్ లేదు. ప్రభుత్వం నుంచి ఇక్కడ చందర్లపాడు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏ స్కూలు సంబంధించో లేకపోతే ఇంకా మున్సిపల్ కానీ లేకపోతే పంచాయతీ కానీ ఇతర యూనిఫామ్లు సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టైలర్ల వర్కర్లకి బయట కాంట్రాక్టర్లు కాకుండా వీళ్ళకి తల ఒక 20 పీసులు అట్లా వాళ్ళకి జీవన ఉపాధి చూపించే విధంగా ఇక్కడ తహసీల్దార్ గారు చర్యలు తీసుకొని యూనిఫామ్లు బయటకు వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి టైలర్లకే అది ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా మొత్తం కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.